students and my dear parents, JW 2024 సెషన్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయాయి. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాస్తారా లేదా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ స్టూడెంట్సే కాదు, పేరెంట్స్ కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేయడం లేదు, అప్లై చేసి రాయడం లేదు. ఇలా కనుక మీరు రాయకపోతే లైఫ్లో చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే అవుతుంది. ఎందుకు అనేది ఈ వీడియో సెషన్ ఎండ్ వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అనగానే టఫెస్ట్ ఎగ్జామ్, మనం క్రాక్ చేయలేం, మనం రాయడం వేస్ట్ అనుకొని డ్రాప్ అయ్యే సంఖ్య ఎక్కువ అవుతుంది ఇయర్. మీరు జేఈ ఎగ్జామినేషన్లో టాప్ 2.5 lakh స్టూడెంట్స్గా ఉండి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే కనుక కంపల్సరీగా అప్లై చేయండి. అప్లై చేస్తే ఎంత ఈజీగా మీరు సీట్ తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియో సెషన్ యొక్క కంప్లీట్గా డీటెయిల్ అనాలిసిస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో మీకు 3 పార్ట్స్గా వీడియో చెప్తాను చూడండి. మీకు అసలు ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, ఆ ర్యాంక్ రావాలంటే ఎంత మార్క్స్ రావాలి, ఈ మార్క్స్ రావాలంటే ఎంత పర్సెంట్ సిలబస్ మీరు చదవాల్సి ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు ప్లాన్ ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం నేను చెప్పినట్టుగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే కన్ఫామ్గా ఐఐటీలో సీట్ మీదే. ఈ వీడియో చూసిన స్టూడెంట్ ఆర్ పేరెంట్ కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూసి మీరు కనుక ఐఐటి నేను చెప్పిన స్ట్రాటజీ ప్రిపేర్ అయ్యి స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయ్యి సీట్ తెచ్చుకుంటే కంప్లీట్గా మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో కింద. వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్ పేరెంట్ చేసే మిస్టేక్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం స్టాటిస్టిక్స్ మాట్లాడుకుందాం. 2023లో మనకు ప్రతి ఇయర్ కూడా 2.5 lakh స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి, ఇండివిజువల్ అన్ని కేటగిరీస్ కలుపుకొని. 2023లో 1,80,000 స్టూడెంట్స్ అపియర్ అవుతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 43,773 స్టూడెంట్స్. అదే 2022లో 1,55,000 స్టూడెంట్స్ అపియర్ అవుతే 40,000 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. మరి మనకి ఎన్ని ఉన్న సీట్స్ టోటల్గా ఐఐటీస్ అన్నీ కలుపుకొని 2023లో ఉన్న సీట్ 17,485 సీట్స్ ఉన్నాయి. సో క్వాలిఫై అయ్యారు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో అంటే మీకు ఎంతమంది స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి చూడండి. 43,000 స్టూడెంట్కి ఆన్ అండ్ యావరేజ్గా 45 వేసుకుందాం మనం. 45,000 స్టూడెంట్కి 17,485 సీట్స్ ఉన్నాయి. మరి మీరు జేఈ మెయిన్స్ రాస్తున్నారు కదా, మెయిన్స్ ద్వారా ఇప్పుడు ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఈ టోటల్ కాంపిటీషన్, ఇప్పుడు వీళ్ళు కూడా ఇందులోనే ఉంటారు కదా. 12 lakh స్టూడెంట్స్ మనకు ఎగ్జామ్ అపేర్ అవుతున్నారు. 12 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ అపేర్ అవుతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 11 lakhs అనుకుందాం, ఆల్మోస్ట్ ఓకే. 11 lakhs స్టూడెంట్స్ అపేర్ అవుతే మనకు టోటల్గా ఉన్న సీట్స్ ఎన్ని, ఇప్పుడు 50,000 ప్లస్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఐఐటి కానీ, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీస్ అన్నీ కలిపేసుకొని. అందులో ఇప్పుడు ఐఐటి కాలేజ్కి ఇప్పుడు 43,000 స్టూడెంట్స్ మనం కౌంట్ తీసేస్తాం, పోనీ 10 lakhs అనుకుందాం ఫైనల్గా. 10 lakhs స్టూడెంట్స్ కౌంట్ తీసుకుంటే 10 lakhs స్టూడెంట్స్కి మనకు ఉన్న సీట్స్ ఎన్ని అవుతాయి, ఇప్పుడు 50,000లో ఇవి ఆల్మోస్ట్ 73 పోతే 33,000 సీట్స్ ఉంటాయి. మరి కాంపిటీషన్ ఎలా ఉంది చూడండి. 10 lakhs స్టూడెంట్స్ 33,000కి కాంపిటీషన్ ఎక్కువ అవుతుందా, 43,000 స్టూడెంట్స్ 17,000కి కాంపిటీషన్ ఎక్కువ అవుతుందా ఆలోచించుకోండి. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కే కాంపిటీషన్ చాలా తక్కువ. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ అప్లై చేయడం లేదు. అప్లై చేసిన స్టూడెంట్స్ ఒక స్ట్రాటజీ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి సీట్ పొందడానికి ట్రై చేయడం లేదు. ముఖ్యంగా ఎవరైతే 99 క్రాస్ అయిన పర్సంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారో మాకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది కదా ఇంకా చాలే అనుకుంటున్నారు. అలాగే ఎవరైతే స్టూడెంటు ఇంకా ఎన్ఐటీస్లో సీట్ రాలేదు, ట్రిపుల్ఐటీలో సీట్ రావట్లేదు, నేను అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎలా క్రాక్ చేస్తాను, అది కూడా నాకు రాలేదనుకొని డిసప్పాయింట్ అవుతున్నారు. సో అదే మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ లైఫ్ అవుతుంది. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. ఇంకా మీకు ఈ కాంపిటీషన్ అర్థమైంది కదా. సో మరి మన ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ అసలు ఐఐటీలో సీట్ రావడానికి మీకు ఎంత ర్యాంక్ రావాలి. ఇక్కడ మీకు ఒక క్లారిటీ చూడండి. ఓపెన్ కేటగిరీ, మీకు అన్ని కేటగిరీస్ చెప్తాను నేను. ఓపెన్ కేటగిరీలో ఐఐటీలో సిఎస్సి సీట్ రావడానికే క్లోజింగ్ ర్యాంక్. సిఎస్సి మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఐఐటి ధర్వాద్లో సిఎస్సి సీట్ లాస్ట్ కట్ ఆఫ్ వచ్చి 5,978 ర్యాంక్. పోనీ సిఎస్సి కాదు, మిగిలిన బ్రాంచ్ చూసుకుంటే నెక్స్ట్ బ్రాంచ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ జాయిన్ అవుతారు కదా. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకున్నా మీకు ఐఐటి ధార్వాద్లో లాస్ట్ ర్యాంక్ వచ్చి 7,400. ఓకే,
నెక్స్ట్ ఇంకా ఐఐటి జమ్మూ చూసుకుంటే కనుక 7855 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. ఓన్లీ సిఎస్సి బ్రాంచే. అదే మీరు సిఎస్సి అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ నెక్స్ట్ ఐఐటీస్లో ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ లాస్ట్ ర్యాంక్ వరకు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ కనుక ఓపెన్ కేటగిరీలో లాస్ట్ బ్రాంచ్ ఏదంటే ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ బ్రాంచ్ వచ్చి 18,000 దగ్గర క్లోజ్ అయింది ఓపెన్ కేటగిరీలో. సో మరి మేము ఈ బ్రాంచ్ జాయిన్ అవ్వం కదా, మాకు ఇంట్రెస్ట్ లేదు కదా మీరు అనుకోవచ్చు. పోనీ IIIT జమ్మూ దగ్గర సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 16,000 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిపోయింది లాస్ట్ ర్యాంక్ వచ్చి. సో ఇక్కడ మీకు 7,800 వరకు కూడా టాప్ బ్రాంచ్లో సీట్ అయితే ఉన్నాయి కదా. ఇంకా ఇవే కాదు, ఈసీ ఉంది, IEEE ఉంది, మెకానికల్ ఉంది, మీకు ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్ చాలా ఉంటాయి. సో ఫైనల్ ర్యాంక్ వరకు చూసుకున్న అవసరం లేదు. మనకు 10,000 to 12,000 ర్యాంక్ వస్తే ఓపెన్ కేటగిరీలో మీరు కావాల్సిన బ్రాంచెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదో ఒక లాస్ట్ ఐఐటి వరకు కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ఐఐటి ట్యాగ్, ఐఐటి బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు జాయిన్ అవుతున్న లాస్ట్ ఐఐటి అయినా సరే మీరు ఎప్పుడు అవుట్ బ్యాచ్ అవుతారు 4 ఇయర్స్ తర్వాత. ఆ 4 ఇయర్స్ వరకు ఆ బ్రాండ్, ఆ ట్యాగ్ మీకు 100% యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు న్యూగా ఉన్న కాలేజ్ అయినా 4 ఇయర్స్ తర్వాత మీరు అవుట్కమ్ వచ్చేసరికి అది ఓల్డ్ కాలేజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి. మరి ఇక్కడ ఓపెన్ కేటగిరీనే కాదు, ఈడబ్ల్యూఎస్ విషయానికి వద్దాం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి సిఎస్సి ఐఐటి భిలైలో 927 ర్యాంక్ దగ్గర ఎండ్ అయింది. అదే మీరు ఓబీసీ ఎన్సీఎల్ చూసుకుంటే ఐఐటి జమ్మూ సిఎస్సి బ్రాంచ్ 2,492 దగ్గర, ఎస్సీ కేటగిరీ ఐఐటి భిలై దగ్గర 1,283, ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 696 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. మరి ఈ ర్యాంక్స్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? మనం ఫస్ట్ ఒక ఓపెన్ కేటగిరీ కనుక చూసుకుంటే ఎంత ర్యాంక్ దగ్గర ఎండ్ అయింది సిఎస్సి బ్రాంచ్? 5,000 దగ్గర అయితే ఎండ్ అయింది కదా, ఆల్మోస్ట్ 5,900 మార్క్స్. చూడండి ఎన్ని మార్క్స్ రావాలి, 153 మార్క్స్ రావాలి. నెక్స్ట్ మీరు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అయితే ఎక్కడ క్లోజ్ అయింది మనకు? సిఎస్సి బ్రాంచే 927 ఆల్మోస్ట్ ఇక్కడ 1000 దగ్గర మనం మార్క్స్ చేసుకుందాం. 136 మార్క్స్. ఓపెన్ కేటగిరీ 153 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 136 మార్క్స్. నెక్స్ట్ ఓబీసీ 2,492 ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 2,000 to 3,000 అంటే 130, 116 ఆల్మోస్ట్ మీకు 120 దగ్గర మనం స్కోర్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ 130 వరకు ఉంది కానీ 120 దగ్గర మార్క్స్ చేసుకుందాం. సో ఈ మార్క్స్ దగ్గర ఫిక్స్ అయిపోదాం, 130నే వేసేసుకుందాం. ఈ ఇయర్ ఇంకా కాంపిటీషన్ ఉందనుకున్నా కూడా. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 1,283 మార్క్స్. 1,283 అంటే ఇక్కడ మనకు 1,000 ర్యాంక్ ఉండి 1,500 ఉంది, అంటే 75 to 80 మార్క్స్ దగ్గర మనం 1,200 వేసేసుకుందాం. 80 మార్క్స్ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ 696 అంటే ఆల్మోస్ట్ 700 దగ్గర తీసుకుందాం. 63 మార్క్స్ రావాలి. సో మీకు ఐఐటిలో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ వస్తే సిఎస్సి బ్రాంచ్ వస్తుంది? ఇది మీ టార్గెట్ స్కోర్ అని పెట్టుకుందాం. కానీ ఇంతకంటే లోయెస్ట్ మార్క్స్ వచ్చిన మిగిలిన బ్రాంచెస్ సీట్స్ అయితే వస్తున్నాయి కదా, మీరు డేటా చూశారు కదా. మరి ఇక్కడ 153 మార్క్స్ రావాలంటే మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ రావాలి ఎగ్జామినేషన్లో? అంటే 5,000 ర్యాంక్ అంటే ఎన్ని మార్క్స్? జస్ట్ 42% మార్క్స్ అవుతాయి. 153 అంటే జస్ట్ 42% మార్క్స్. 136 అంటే 153 మార్క్స్ అంటే 42%, 136 మార్క్స్ అంటే 37%, 130 మార్క్స్ అంటే 36%. మీకు 80 మార్క్స్ రావాలి ఎస్సీ కేటగిరీ అంటే 22% వస్తే సరిపోతుంది. 63 మార్క్స్కి 18% మార్క్స్ మీరు స్కోర్ చేయలితే కాదు మీకు ఐఐటీలో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇవి కాకుండా మీరు ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ ఓన్లీ 5,000 అని చెప్పాను కదా, మీకు 10,000 వరకు ఇక్కడ చూపించాను కదా, 18,000 వరకు కూడా ఓపెన్ కేటగిరీలోనే లాస్ట్ సీట్ వస్తుంది. లాస్ట్ సీట్ సంగతి పక్కన పెడదాం. మనం ఫస్ట్ మన టార్గెట్ అయితే సెట్ చేసుకుందాం, ఐఐటీలో సిఎస్సి బ్రాంచ్. సో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ మీకు స్కోర్ చేయాలి? జస్ట్ 42% ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 37%, ఓబీసీ 36, ఎస్సీ 22%, ఎస్టీ 18% మార్క్స్ మీరు స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఐఐటీలో సిఎస్సి బ్రాంచ్లో ఉంటారు. మరి ఇక్కడ ఈ పర్సంటేజ్ మీరు స్కోర్ చేయాలి అంటే మరి
ఈ మార్క్స్‌కి ఎన్ని చాప్టర్స్ చదవాలి? ఎన్ని చాప్టర్స్ చదివితే ఈ మార్క్స్ వస్తాయనేది మీకు ఒకసారి క్లారిటీగా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. మీకు టాప్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు టోటల్‌గా ఉన్న మార్క్స్‌లో పర్సెంటేజ్ మార్క్స్ వైజ్‌గా చూసుకుంటే గనక ఫస్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్ 10% ఆఫ్ మార్క్స్ వస్తుంది. రియాప్టిక్స్ 9%, ఎలక్ట్రోస్టాటిక్స్ 8%, రొటేషనల్ మోషన్ 7%, న్యూక్లియర్ ఫిజిక్స్ 5%. సో ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్తో ఉన్న చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయినా మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ రావాలి ఇప్పుడు కేటగిరీ వైజ్గా నేను చెప్పానో దాని ప్రకారం ఆ చాప్టర్స్ పిక్ చేసుకొని మీరు ఇండివిజువల్గా ఇక్కడ ఐఐటి అనగానే 0 to హీరో అవ్వడమో లేదు ఒక్కరోజు ప్రిపేర్ అయిపోయి ఐఐటి ఎగ్జామ్ రాస్తే మీకు ర్యాంక్ వస్తుందని నేను చెప్పను. మీరు చాప్టర్స్ పిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా బేసిక్స్ నుంచి మీరు కంప్లీట్ చాప్టర్ ఎండ్ అయ్యే వరకు చదివితే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఆ పర్సంటేజ్ వరకు చదివితే ఆటోమేటిక్గా ఆ మార్క్స్ వస్తాయి, మీకు ఆ ర్యాంక్ వస్తుంది, మీరు ఐఐటిలో సీట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న డేటా కంప్లీట్గా మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. వాటి ద్వారా మీరు క్లియర్గా క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని చాప్టర్స్ పిక్ చేసుకుంటారు అనేది మీ కేటగిరీ బేస్ చేసుకొని ఇంకా చాప్టర్స్ పిక్ చేసుకోండి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది చాప్టర్ వైజ్గా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్న పీడిఎఫ్. మీకు ఎన్ని మార్క్స్ రావాలి మీ కేటగిరీ వైజ్గా అనేది ఇక్కడ ఉన్న పీడిఎఫ్లో ఉన్న డేటా. సో మరి ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు ఎండ్ అవుతుంది సిఎస్సి అంటే కనుక ఈ పీడిఎఫ్. మీకు కాంపిటీషన్ ఫస్ట్ చూపించాను కదా, కాంపిటీషన్ కూడా అర్థమైంది కదా. సో మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా ఎన్ఐటి, ట్రిపుల్ కాలేజ్కి హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉన్న వాటికి సాటిస్ఫై అవుతారా? స్ట్రాటజీ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యి మీరు తక్కువ పర్సెంటేజ్తో సబ్జెక్టు ప్రిపేర్ అయిపోయి కాన్సెప్ట్ నుంచి బేసిక్స్ నుంచి కంప్లీట్గా నేర్చుకొని మీకు కావాల్సిన మార్క్స్ తెచ్చుకొని ఐఐటి కాలేజీలో జాయిన్ అవుతారనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కాదు అనుకున్నా మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు జోసా సీసాప్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.